హాయ్ గైస్, రేషియల్ ప్రపోర్షన్ మోడల్ 4 మీకు ఈ మోడల్ 4 అర్థం కావాలంటే దీని ముందు వీడియోస్లో ఆ బేసిక్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ బేసిక్ మెథడ్స్ ఒక 3 చెప్పుకున్నాం. ఆ 3 మెథడ్స్ మీకు అర్థమైనట్లయితే ఈ మెథడ్ 4 అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ మెథడ్ 4లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ సమ్ ఎక్స్ అండ్ వై ఇస్తాడు. అయితే ఈ ఎక్స్ అండ్ వై అనే వాళ్ళు కొంత మనీని సేవ్ చేసుకున్నారు. సేవ్ చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ ఈ ఎక్స్పెండిచర్ ఎంత చేశారు అని క్వశ్చన్స్ వస్తాయి. చూద్దాం క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది. ఓకే, మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఓకే, ద మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. if each of them saves 1000 rupees per month, okay, find the income of x. మనకి ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటాడు. ఓకే, మనకి ఈ మెథడ్ ఇచ్చేటప్పుడు ఫార్ములా యూజ్ చేసి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయకండి. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసి మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తారు. ఆ ఫార్ములా యూజ్ చేయకుండా మనం షార్ట్ కట్లో ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్ అనుకొని సమ్ ఎక్స్ తీసుకొని 5x 3x తీసుకొని ఫార్ములా యూజ్ చేసి ఈ మెథడ్ సాల్వ్ చేస్తారు. అది బాగా లెందీ ప్రాసెస్ అయిపోతుంది. మనం షార్ట్ కట్లో ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చెప్పుకుంటాం. ఓకే, హియర్ ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఇన్కమ్ అనేది 3:2 అని ఇచ్చాడు. ఓకే, ఈ ఎక్స్పెండిచర్ 5:3. ఓకే, హియర్ వాడికి వచ్చే శాలరీ 3:2 అయితే వాడు ఖర్చు పెట్టినది 5:3 అంట. ఓకే, మీరు క్వశ్చన్ని క్లారిటీగా చదివినట్టయితే ఓకే ఇన్కమ్ అనేది తక్కువగా ఉంది, వాడికి వచ్చే ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. 3:2 పార్ట్స్ అయితే వాడు ఖర్చు పెట్టినది 5:3 పార్ట్స్. అయితే ఇక్కడ ఎక్స్ది ఇన్కమ్ 3 పార్ట్స్ అయితే వాడు ఖర్చు పెట్టినది 5 పార్ట్స్ అంట. ఇంకా 2 పార్ట్లు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడు. అయితే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది తప్పుగా ఉంది. ఇక్కడ ఓకే ఇన్కమ్ అనేది రాంగ్ రేషియోలో ఉంది. అయితే మన షార్ట్ కట్ లో ఎలా సాల్వ్ చేయాలంటే బై యూజింగ్ రేషియో కన్వర్షన్ మెథడ్ మనకి ఫేవర్ గా ఎలా క్వశ్చన్ మార్చుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఈజీగా క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేసి ఆన్సర్ ఈజీగా ఫైండ్ చేయాలి అనేది ఈ రేషియో కన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం. అయితే ఈ రేషియో కన్వర్షన్ మెథడ్ అంటే మనకి ఈ ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ కి ఈ ఎక్స్ కి వై కి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఈ పార్ట్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉండాలి. అయితే ఇక్కడ ఈ 3 to 5 పార్ట్స్ కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 పార్ట్స్. ఇక్కడ 2 నుంచి 3 పార్ట్స్ కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్. అయితే ఇక్కడ 2 పార్ట్స్ ఉంది, ఇక్కడ 1 పార్ట్ ఉంది. అయితే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రాంగ్ రేషియోలో ఉంది. అయితే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలి, ఎక్స్పెండిచర్ అనేది తక్కువగా ఉండాలి క్వశ్చన్ బట్టి చూసుకుంటే. అయితే ఇక్కడ మనం ఇన్కమ్ అనేది 2తో ఇంటూ చేస్తే 2 3s 6 2 2s 4. ఓకే, ఇయర్ ఇన్కమ్ అనేది ఇప్పుడు 6:4 రేషియోలో ఉంది. మనకి ఇన్కమ్ ఎక్కువగా ఉంటే ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంది. రేషియో అనేది ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ తగ్గట్టు ఉంది. అయితే ఇక్కడ వాడికి ఇన్కమ్ 6 పార్ట్స్ వస్తే వాడు ఖర్చు పెట్టింది 5 పార్ట్స్. ఓకే, రీజనబుల్. హియర్ ఇన్కమ్ వైకి 4 పార్ట్స్ ఉంటే వాడు 3 పార్ట్స్ ఖర్చు పెట్టాడు. ఓకే, దిస్ ఇస్ ఆల్సో రీజనబుల్. నెక్స్ట్ హియర్ డిఫరెన్స్ ఈ 6 కి 5 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 4 కి 3 కి డిఫరెన్స్ ఎంత ఉంది? హియర్ 6 నుంచి 5 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్. హియర్ 4 నుంచి 3 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ డిఫరెన్స్ అనేది 1 పార్ట్ ఉంది, ఇక్కడ y కి డిఫరెన్స్ అనేది 1 పార్ట్ ఉంది. అయితే ఈ 1 పార్ట్ కి వాళ్ళు సేవ్ చేసిన మనీ ఎంత? 1000 రూపీస్. అయితే 1 పార్ట్ కి 1000 రూపీస్ అయితే 1 పార్ట్ కి 1000 రూపీస్ అయితే వాడు అడిగింది ఏమి అడిగాడు? ఫైండ్ ది ఇన్కమ్ ఆఫ్ ఎక్స్. అయితే 6 పార్ట్స్ కి ఇన్కమే కదా, ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ 6 పార్ట్స్ కి ఎంత? 6 పార్ట్స్ కి ఎంత? ఓకే, హియర్ 6/1 into
1000. ఆన్సర్ ఈస్ 6000. ఓకే, మనం రేషియో అండ్ కన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి మనం రేషియోని మనకి ఫేవర్గా ఎలా మార్చుకోవాలి దానికి తగ్గట్టు ఆన్సర్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, మోడల్ 4 చెప్పుకున్నాం. ఈ మోడల్ 4కి సీక్వల్గా మోడల్ 5 అనేది ఉంటుంది. అంటే మోడల్ 5లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పుకుందాం. ఓకే, ఇన్ మోడల్ 5 two numbers are in the ratio 2:3. If 10 is added to each number, the new numbers are in the ratio of 3:4. Then the greatest number is. అంటే క్వశ్చన్లో ఏ ఇచ్చాడంటే ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 2 నెంబర్స్ అనేవి 2:3 అని ఇచ్చాడు. అయితే ఈ 2:3కి 10 అనేది యాడ్ అయితే 2కి 10 అయింది, 3కి 10 అయింది. అయితే 10 యాడ్ అయితే న్యూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. ఓకే, అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 2 నెంబర్స్ 2:3. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 2:3 అనే రేషియో ఉంది. అయితే ఇఫ్ 10 ఈజ్ యాడెడ్ టు ఈచ్, ఇక్కడ +10 చేశాడు, ఇక్కడ +10 చేశాడు. ఓకే, if 10 is added to each number, then the new numbers are in the ratio of 3:4. Okay, here 10 అనేది యాడ్ చేస్తే ద కొత్త రేషియోలు అంటే 3:4 అనేవి కొత్త రేషియోలు వచ్చాయి. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? డిఫరెన్స్ 2కి 3కి డిఫరెన్స్ 1 పార్ట్ ఉంది. ఇక్కడ 3కి 4కి డిఫరెన్స్ 1 పార్ట్ ఉంది. అయితే మనకి 1 పార్ట్కి +10 యాడ్ అయింది. 1 పార్ట్కి +10 యాడ్ అయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? దెన్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్. గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి రెండింటిలో? హైయెస్ట్ నెంబరు 3 కదా. ఇది లీస్ట్ నెంబర్ అడిగితే 2 పార్ట్స్కి ఎంత అని కనుక్కోవాలి. గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు. గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 3. అయితే 3 పార్ట్స్కి ఎంత? మనకి 1 పార్ట్కి 10 రూపీస్ యాడ్ అయితే 3 పార్ట్స్కి ఎంత యాడ్ అవుద్ది? 3 times 30 రూపీస్. 3 పార్ట్స్కి 30 రూపీస్ యాడ్ అవుద్ది. ఓకే, ఈ మెథడ్ సాల్వ్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్. అయితే దీన్ని వేరే ప్రాసెస్లో చేయొచ్చు. అది ఎలా అనేది చెప్తాను చూడండి. Here the given ratio, the 2 numbers are in the ratio is 2:3. Okay, if +10 is added to each number, then the new ratio is 3:4. Okay, now do cross multiplication. Here 4 2s 8, 3 3s 9. Okay, here 10 4s 40, 10 3s 30. Okay, now compare 8 నుంచి 9కి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్. హియర్ 30 నుంచి 40కి ఎంత యాడ్ అయింది? +10. అయితే 1 పార్ట్కి +10 అయింది. ఓకే, 1 పార్ట్కి +10 యాడ్ అయింది. ఓకే, నా గ్రేటెస్ట్ నెంబర్ 3 పార్ట్స్కి ఎంత? 10 into 3, 30. Okay, this is the another model to solve this method. Okay guys, in model 5 another question. If 2 numbers are in the ratio 5:7, if 5 is added to each, the new numbers are in the ratio 3:4. Then the smallest number is. Okay, here ఇందాక మనకి గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు, ఇప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. అయితే here the 2 numbers are in the ratio
5:7. ఇప్పుడు మనం సమ్ని సెకండ్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఓకే, 5:7 అయితే ఈ 5 ఈజ్ యాడెడ్ టు ఈచ్. +5 అనేది ఈ నెంబర్కి యాడ్ అయిందంట. అయితే ఆ యాడ్ అయిన తర్వాత ద న్యూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4. ఓకే, ఈ సెకండ్ మెథడ్ ఏం చెప్పాను? ఎరమార్క్ మెథడ్. ఎరమార్క్ 4 5s 20, 3 7s 21 parts. Here 20 parts and 21 parts. Here 5 4s 20, 5 3s 15. ఓకే, ఇక్కడ 20 నుంచి 20 పార్ట్స్ 21 పార్ట్స్. ఇక్కడ 20కి 21కి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉన్నాయి? 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 1 పార్ట్ డిఫరెన్స్. ఓకే, 1 పార్ట్కి 5 ఇంక్రీజ్ అయింది. ఓకే, 15 నుంచి 20 అయింది. ఓకే, 1 పార్ట్కి 5 రూపీస్ అయితే దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 5కి 7కి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 5 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. హియర్ స్మాలెస్ట్ నెంబర్ 5 అనేది ఏంటి? అయితే 5 పార్ట్స్ అనేవి ఎంత అవుతుంది? ఓకే, 1 పార్ట్ 5 అయితే 5 పార్ట్స్ ఎంత అవుద్ది? 5 5s 25. ఓకే, ఈ మెథడ్లో మీరు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయడానికి 2 ప్రాసెస్ చెప్పాను. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ 5కి +10 అయినా +5 అయినా మెథడ్ చెప్పాను. నెక్స్ట్ సెకండ్ మెథడ్, ఈ మెథడ్ లైన్ సాల్వ్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ మెథడ్ లైన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే గైస్, in model 6 6 men 8 women 6 boys were agreed to do a work for 950 rupees. Individually the ratio of their wages is 4:3:2. Then find the boys share. Here 6 men 8 women and 6 boys were agreed to do a work for 950 rupees. Okay, individually the ratio of their wages, ఇక్కడ wages అనేవి 4:3:2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ వేజెస్ అనేవి 4 పార్ట్స్ గా 3 పార్ట్స్ గా 2 పార్ట్స్ గా డివైడ్ అయితే టోటల్ మనీ అనేది ఏమవుతుంది? టోటల్ అమౌంట్ అనేది 4 6 24 parts, 3 8s 24 parts, 2 6 12 parts. ఓకే, టోటల్ మనీ అనేది 24 పార్ట్స్ గా 12 పార్ట్స్ గా డివైడ్ అయింది. అయితే 12 1s 12 2s 12 2s. అయితే వాడు వీళ్ళు ఈ 6 men 8 women 6 boys కలిపి ఒక పని చేయడానికి 950 రూపాయలు తీసుకున్నారు. అయితే వాళ్ళకు వచ్చే మనీ 5 పార్ట్స్. 6 men కి 2 పార్ట్స్ వస్తాయి, 8 women కి 2 పార్ట్స్ వచ్చింది, 6 boys కి 1 పార్ట్ మనీ అమౌంట్ వచ్చింది. ఓకే, అయితే ఈ 5 పార్ట్స్ అమౌంట్ అనేది 5 పార్ట్స్ అమౌంట్ అనేది ఆడిచ్చే 950కి ఈక్వల్ అయితే క్వశ్చన్లో ఏమడిగాడు? దెన్ ఫైండ్ ద బాయ్స్ షేర్ అడిగాడు. ఓకే, హియర్ బాయ్స్ షేర్ ఎంత వచ్చింది? బాయ్స్ కి షేర్ 1 పార్ట్ వచ్చింది. ఓకే, 5 పార్ట్స్ కి 950 అయితే 1 పార్ట్ కి ఏమవుతుంది? ఓకే, 1/5 into 950. Here
5తో కట్ చేస్తే 5 ones 5 ఓకే 4 క్యారీ 5 nines 45 0 ఆన్సర్ ఈజ్ 1 part value ఈజ్ 190 రూపీస్. అయితే ఒక్క పార్ట్కి 190 రూపీస్ వచ్చింది. అయితే బీ షేర్ బాయ్స్ షేర్ ఈస్ 190 రూపీస్ అండ్ ద 8 women షేర్ ఈస్ 2 parts. అయితే 1 part 190 రూపీస్ అయితే 2 parts ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. అయితే 6 men అనేది 2 parts 1 partకి 190 అయితే 2 parts ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అయితే మనకి క్వశ్చన్లో అడిగేది బాయ్స్ షేర్ అడిగాడు, అందుకే మనం బాయ్స్ షేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. బాయ్స్ షేర్ ఈస్ ఆన్సర్ ఈస్ 190. ఓకే గైస్, ఇన్ మోడల్ 6 బేసిక్ క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది అనేది దీని ముందు క్వశ్చన్ లో చూసాం మనం. అయితే ఆ బేసిక్ క్వశ్చన్ దాటి డెప్త్ అనేది క్వశ్చన్ లో ఎలా పెరుగుతుంది అనేది ఈ మెథడ్ లో చూద్దాం. ఓకే, ఇన్ మోడల్ 6 in another question, a superior decrease in his subordinates in the ratio 9:8. Okay, simultaneously their wages increased in the ratio 14:15. Okay, then in what ratio overall wages increase or decrease? Okay, here question లో ఏం ఇచ్చాడంటే ఒక ఓనర్ ఉన్నాడండి. ఆ ఓనర్ కింద 9 మంది స్టార్టింగ్ 9:8. ఆ ఓనర్ కింద స్టార్టింగ్ 9 మెంబర్స్ ఉండేవారు. ఆ 9 మెంబర్స్ని 8 మెంబర్స్ కింద చేశాడు. అయితే ఒక వ్యక్తిని తొలగించాడు వర్కర్స్ నుంచి. ఓకే, అయితే ఆ వేజెస్ అనేవి ఇంక్రీజ్డ్ బై 14:15. ఆ ఒక వ్యక్తిని తొలగిస్తే బయటికి తీస్తే ఆ 9 మెంబర్స్ నుంచి 8 మెంబర్స్ చేశాడు. అయితే ఆ శాలరీ అనేది 14 నుంచి 15 partsగా ఇంక్రీజ్ అయిందంట. అంటే వేజెస్ వాళ్ళ శాలరీ అనేది స్టార్టింగ్ 9 మెంబర్స్ ఉండేటప్పుడు వాళ్ళ శాలరీ 14 partsగా ఉండేది. అయితే ఆ 9 మెంబర్స్ నుంచి ఒక మెంబర్ని తొలగించి 8 మెంబర్స్ చేశాడు. అయితే 8 మెంబర్స్ని చేస్తే వాళ్ళ శాలరీ అనేది 15 parts వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి టోటల్ అమౌంట్ ఎంత? 9 మెంబర్స్ ఉన్నప్పుడు 14 ఇచ్చేవారు, 14 parts ఇచ్చేవారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 8 మెంబర్స్ ఉండేటప్పుడు శాలరీ అంటే వేజెస్ అనేవి 15 parts కింద ఇచ్చారు. ఓకే, హియర్ 3 3s 3 5s. ఓకే, నెక్స్ట్ 2 4s 2 7. Here the ratio is 3 7s 21:4 5s 20. ఇక్కడ మన రేషియో అనేది 21:20 అనేది వచ్చింది. ఓకే, మనకి 9 మెంబర్స్ ఉండేటప్పుడు వాళ్ళ టోటల్ అమౌంట్ అనేది శాలరీ అనేది 21 parts వచ్చింది. ఇక్కడ 8 parts ఉండేటప్పుడు వాళ్ళ వేజెస్ 15 parts ఉన్నాయి. అయితే టోటల్ మనీ అనేది 20 parts అనేది ఇచ్చింది. ఓకే, అయితే వాళ్ళ టోటల్ ఓవరాల్ వేజెస్, ఈ ఓవరాల్ టోటల్ వేజెస్ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? మనకి స్టార్టింగ్ 21 parts వస్తే మనకి 8 మెంబర్స్ ఉండేటప్పుడు 20 parts వచ్చింది. అయితే ఈ 21 నుంచి 20 partsకి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్. ఓకే, ఈ 21 నుంచి 20 partsకి డిక్రీజ్ అయింది. ఓకే గైస్, మోడల్ 6 అనదర్ క్వశ్చన్, సేమ్ మోడల్. A superior decrease is subordinates in the ratio 7:6. ఓకే, ఇందాక 9:8 ఇచ్చాడు, ఇప్పుడు 7:6 ఇచ్చాడు. ఓకే, అంటే a superior decrease is subordinates in the ratio 7:6. Simultaneously their wages increased in the ratio 13:14. Then in what ratio overall wages increase or decrease? Okay, here wages
13:14. అయితే స్టార్టింగ్ ఓనర్ కింద పనిచేసే వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారంట. ఆ 7 మెంబర్స్ నుంచి ఆ ఓనరు ఆ 7 మెంబర్స్ నుంచి పనిచేసే వాళ్ళు 6 మెంబర్స్ నుంచి చేశాడు. అంటే ఒకరిని బయటికి తీసేశాడు. ఒకరిని బయటికి తీస్తే వాళ్ళ వేజెస్ అనేది అంటే 7 మెంబర్స్ ఉన్నప్పుడు 13 పార్ట్స్ ఇస్తే 6 మెంబర్స్ ఉన్నప్పుడు 14 పార్ట్స్ ఇచ్చాడు. ఓకే, ఇయర్ వేజెస్ అనేవి ఇంక్రీజ్ అయింది. ఓకే, 13 నుంచి 14 ఇంక్రీజ్ అయింది. అయితే టోటల్ వేజెస్, టోటల్ మనీ ఎంత? 7 మెంబర్స్ ఉన్నప్పుడు 13 ఇచ్చేవారు. అంటే 7 into 13 6 మెంబర్స్ ఉన్నప్పుడు వేజెస్ అనేవి 14 పార్ట్స్. 6 into 14. ఓకే, here 7 ones 7 twos. కట్ అవుతుంది, ఇంకా కట్ అవు. 1 into 13 6 twos 12. ఓవరాల్ వేజెస్ అనేవి స్టార్టింగ్ 30 పార్ట్స్ ఉండేవి, ఫైనల్ గా 12 పార్ట్స్ అయింది. అయితే ఈ ఓవరాల్ వేజెస్ అనేవి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని క్వశ్చన్ లో అడుగుతున్నాడు. ఓకే, హియర్ వేజెస్ అనేవి 13 పార్ట్స్ నుంచి 12 పార్ట్స్ కి ఏమైంది? డిక్రీజ్ అయింది. టోటల్ స్టార్టింగ్ అనేవి 13 పార్ట్స్ ఉండేవి, 12 పార్ట్స్ అయ్యాయి. ఓకే, డిక్రీజ్ అయింది. ఓకే.